వినరో భాగ్యం విష్ణు కథ వెనుబలమిదివో విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ. 33 కోట్ల మంది దేవతలు వెళ్ళారండి త్వష్ట ప్రజాపతి ఇంటికి. అయ్యా నమో నమః, ఎవరు మీరంతా స్వర్గంలో ఉండవలసిన వాళ్ళంతా మా ఇంటికి వచ్చారేమిటి అని అడిగాడు. పని పట్టనండి వచ్చాం, మీ కుమారుడు మాకు గురువుగా కావాలి కొద్ది రోజులు. ఏమిటో మావాడు ఈ గురుత్వాలు నమస్కారాలు ఆ తర్వాత పొగడతలు ఇష్టపడాడండి. ఏదన్నా చేసి కొద్ది రోజులు గురువు లేకపోతే గుడ్డివాడం అయిపోతున్నావు ఆ ప్రపంచంలో. నాయనా తెలిసిరా, ఈ దేవతల గట కొంతకాలం గురువుగా ఉంటావా? ఎందుకుంటాను నాన్నగారు, మీ ఆజ్ఞ, నేను తప్పదంటే పోతాను. కానీ గురువు అంటే ఏమిటి, వచ్చిన వాళ్ళ దండాలు పెడుతూ ఉంటారు, దానాలు ఇస్తూ ఉంటారు, ఇంకేమో చేస్తుంటారు. పవిత్రంగా పెట్టుకున్న నా తపస్సంతా పోతుంది దానివలన. నాయనా నేను చెప్తున్నాను కదా, కొంతకాలం ఉండిరా అంటే సరే మీ ఆజ్ఞ అన్నాడు, వెళ్ళాడు. దేవతలారా, ఇప్పుడు మీకు వచ్చిన కష్టం ఏమిటి? ఏమీ లేదుగో మా స్వర్గం పోయింది, మేము చెట్టుకోళ్ళం గుట్టకోళ్ళం అయిపోయాం. భయపడకండి, మీకు నారాయణ కవచం అనే మంత్రాన్ని ఉపదేశం చేస్తాను. తద్వారా మళ్ళీ మీకు పూర్వపు శక్తి వస్తుంది, మీ స్వర్గం మీకు వస్తుంది అన్నట. నారాయణ కవచోపదేశం చేశాడు. ఎంత ఉంటుంది నారాయణ కవచం అంటే విష్ణు సహస్రనామ పారాయణ స్తోత్రం అంతా ఉంటుంది. దాన్ని పారాయణం చేయడం ద్వారా మళ్ళీ పూర్వపు యొక్క అద్భుతమైనటువంటి యొక్క శక్తిని పొందినారట దేవతలంతా. రాక్షసులపైకి యుద్ధానికి వెళ్ళినారు, వాళ్ళను ఓడించినారు. వీళ్ళు స్వర్గాధిపతులు అయినారు దేవతలంతా. అందుకోసమే గురువు గారు నల్లగా ఉన్నాడా, తెల్లగా ఉన్నాడా, చిన్నగా ఉన్నాడా, పెద్దగా ఉన్నాడా కాదండి. మన తల్లి నల్లగానో అందవికారంగా ఉంటే ఇంకో తల్లిని తల్లి అంటామా? మనమ్మ మనకే గొప్పది కనుక మన గురువుగారు మన గురువుగారే. రాజ్యం వచ్చేసింది, స్వర్గం. వీళ్ళు ఆ స్వర్గంలో ఏం చేస్తున్నారు, జయించినాం కదా అని మళ్ళీ చిన్న హోమం చేసుకుందామా అనుకున్నాడు. బ్రహ్మదేవుడు చెప్పినప్పుడు ఏం జరిగింది అంటే, నాయనా త్రిశూరుడు అనేవాడు మీకెంత ప్రేమనో రాక్షసులంటే కూడా అంతే ప్రేమ. పెద్దలకు వీడు వాడు అనే భేదం ఉండదయ్యా, కనుక వాళ్ళను కూడా ప్రేమిస్తాడు. కానీ మీరేమనుకోకుండా మొదలే చెప్పాడు బ్రహ్మ. ఋతం ఒక దివ్యమైనటువంటి ఒక హోమం చేసుకుంటూ ఉన్నారట. గెలిచాం గనక అనే సంతోషంలో మన మీద ఫంక్షన్లు చేసుకున్నట్టు హోమం చేస్తుంటే ఆ హోమంలో దేవతలకు సంబంధించిన మంత్రాలు చెప్పి స్వాహ అంటున్నాడు త్రిశూరుడు. కొన్ని రాక్షసులకు సంబంధించిన మంత్రాలు చెప్పి కూడా స్వాహ. ఇందులో ఒకడు వెళ్ళి దేవేంద్రుడు చెప్పాట, ఏం పెట్టుకున్నావా గురువును? ఆయన రాక్షసులకు హోమం చేస్తున్నాడు, దేవతలకు చేస్తున్నాడు హోమం. ఇది ఏ పక్షం ఉన్నట్టు లేడతడు. ఇంద్రుడు అంటే ఏమిటి అంటే ఇంద్రియాలండి. మన శరీరంలో ఉండేటువంటి యొక్క ఇంద్రియాలు, మనస్సు తొందరతోనే ఎదుటి వాళ్ళను నొప్పిస్తూ ఉంటాం, మెప్పిస్తూ ఉంటాం. వాళ్ళను కష్టాల నుంచి తప్పిస్తాం, లేదా సుఖాల నుంచి కూడా తప్పిస్తాం. ఇంద్రియాలే కారణం. ఇంద్రుడు వచ్చాయట, ఆ హోమం చేసే అయ్యగారు 3 తలకాయలు ఉన్నాయి కదా, 3 నరికి పారేశాడు. ఇప్పుడు ఏమైపోయిందంటే బ్రహ్మహత్యా దోషం పట్టుకుంది ఇంద్రుడికి. బ్రహ్మహత్యా దోషం ఎప్పుడైతే పట్టుకుందో ఆ 3 తలలు 3 పక్షులైనాయట. కపింజలము, కలబింకము, తిత్తిరి పక్షి. ఆ 3 పక్షులు ఇంద్రుని చుట్టూ తిరుక్కుంటూ నీకు బ్రహ్మహత్యా దోషం, కపింజలం, కలబింకము, తిత్తిరి అనే 3 పక్షులు. దేవతలు అన్నారట, బ్రహ్మహత్యా దోషం చేసినటువంటి వాడు పరమ పవిత్రమైనటువంటి స్వర్గంలో ఉండడానికి వీల్లేదు, వెళ్ళిపో అన్నారు. ఎక్కడికి పోవాలి నేను ఇప్పుడు? ఏదో రాజ్యం వచ్చింది అని సంతోషపడితే శాపం వచ్చే.
బ్రహ్మహత్యా దోషాన్ని అంటకుండా ఉండే జాగ ఎక్కడ అంటే మానస సరోవరం, అది శివుడిచ్చిన వరం. అక్కడికి వెళ్ళాయట. అక్కడికి పోయి ఏం చేయాలి? 1000 ఏళ్ళు తపస్సు చెయ్యి, ఈ దోషం పోతుందని చెప్పారు ఎవరు. మరి అదైనా మొత్తం దోషం పోదు కనుక నీ పాపాన్ని ఎవడైనా పంచుకునేవాడు ఉన్నాడా మొదలు తెలుసుకో. భూమి దగ్గరికి వెళ్ళాయట ఇంద్రుడు. ఏమయ్యా నా పాపం పంచుకుంటావా? కొంచెం పంచుకుంటాను కానీ నాకేమి ఇస్తావు? భూదేవికి వరం ఇచ్చాడట. గుంటలు పడ్డా కూడా గాలి దుమ్ముతోని కూడుకపోయే వరం ఇస్తాను నీకు. ఓ అయితే నీ పాపంలో కొంచెం నేను పంచుకుంటాను. చెట్ల దగ్గరికి వెళ్ళాడు. వృక్షాలారా నా పాపం ఏమన్నా స్వీకరిస్తారా? మాకేమిస్తావు? ఆకులు రాలిపోతే మళ్ళీ పుట్టే అవకాశం లేదు, కానీ మళ్ళీ చిగురించే అవకాశం మీకు ఇస్తున్నాను. రైట్, అయితే నీ పాపాన్ని కాస్త తీసుకుంటాను. నదుల దగ్గరికి వెళ్ళాయట. మరి నా పాపాన్ని మీరు ఎట్లా గ్రహిస్తారు అని వృక్షాన్ని అడిగితే, మాకు కారేటువంటి జిగురు ఉంటుంది బంక లాంటిది, దానివల్ల అది పాపం. మరి భూమి ఊసర భూములను తయారవుతాయి, దానిలో ఓమ కూడా ఉండదు, అటువంటి భూములుగా కొన్ని తయారవుతాయి. నీ ఇంద్రుని యొక్క పాప ప్రభావం. అక్కడి నుంచి నదుల దగ్గరికి వెళ్ళాడు. నదులారా నా పాపాన్ని ఏమైనా స్వీకరిస్తారా? స్వీకరిస్తాం కానీ నువ్వు మాకేమిస్తావు అంటే, మీరు ఏ పదార్థంలో నీళ్లు కలిసినా బరువెక్కేటువంటి యొక్క స్థితిని ఇస్తాను. అయితే నీ పాపాన్ని నురగలాగా, నీటి మీద నురగలాగా మేము అనుభవిస్తాం. అందుకే నదులలోకి వెళ్ళినప్పుడు నురగలో స్నానం చేయకూడదండి. అది చాలా ప్రమాదకరమైనటువంటి ఒక స్థితి. సరే వెళ్ళిపోయాడు. మానస సరోవరానికి వెళ్ళి ఓ తామర పువ్వులో కూర్చొని తపస్సు ప్రారంభం చేద్దామంటే తామర పువ్వు అందట. ఏమయ్యా, ఇది భగవంతుని యొక్క పాదం మీద పెట్టేటువంటి యొక్క తామర కమలం, ఇందులో నువ్వు కూర్చుంటే ఇది భగవంతుని పూజకు పనికిరాదు, కమలంలో కూర్చోరాదు. మరి మూలంలో కూర్చోమంటావా వేళ్ళ దగ్గర? అక్కడ కూడా కదా, అక్కడి నుంచే కదా నీరు వచ్చేది. మరి ఏం చేయమంటారు? ఎక్కడ కూర్చోవాలి? మధ్యలో కూర్చో. ఆ మధ్యలో కూర్చున్నట్ల 1000 ఏళ్ళ తపస్సు చేశాడు. అందుకే తామర కమలం భగవంతునికి పెట్టేటప్పుడు ఇంతప్పుడు కాడతోని కొంటాం, కానీ దాన్ని గింతే కాడ ఉంటే విరిచి మిగతాది పడేసి ఆ పుష్పాన్ని భగవంతునికి పెట్టాలి. మధ్యలో ఇంద్రుడు ఉంటాడు. అయిపోయింది. అక్కడికి స్వర్గానికి వచ్చాడు. వృతంబరం అనే యాగం చేసి మళ్ళీ పునీతుడైనాడు. అంతకుముందు మరి ఇతడు తపస్సుకు వెళ్ళిపోయిన తర్వాత రాజులేని రాజ్యం పనికిరాదు కదా. దేవేంద్రునికి బదులుగా ఎవరినైనా కొద్ది రోజులు రాజుని చేద్దామా అంటే నహుషుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. వీడు బాగుంటాడయా స్వర్గాన్ని ఎలాంటికంటే వాడిని చేసేసారు రాజును. వాడు ఏమన్నాడంటే, ఈ స్వర్గం నాదన్నట్టేనా ఇప్పుడు నీదే, నా అధికారమే చెల్లుతుందా? అవును. మరి ఆ ఇంద్రుని భార్య శచీదేవి కూడా నా భార్య అవుతుందంటే కాదు, తప్పు అది. ఆమెకు వర్తమానం పంపాడు, నన్ను భర్తగా అంగీకరిస్తావా? అంగీకరించడానికి అభ్యంతరం లేదు, కానీ 7 ఋషులు పల్లకి మోసుకొని నువ్వు అందులో కూర్చొని వస్తే అప్పుడు అంగీకరిస్తాను. అధికారి కదండి, ఋషులను పల్లకి మోయమన్నట్టు దాంట్లో చిన్నగా పొట్టిగా ఉంటాడు అగస్త్య మహర్షి. ఆయన కూడా మోస్తున్నాడు పల్లకి. తొందరగా వెళ్ళాలనే ఉద్దేశంగా సంస్కృత భాషలో సర్ప అంటే తొందరగా వెళ్ళాలి. కాలుతో దంతు ఉంటే ఆ కాలు వెళ్ళి అగస్త్యుల వారికి తాకితే సర్ప అంటున్నావు మూర్ఖుడా, 3 రోజుల పదవికి సర్పమైపోదువుగాక అని శపించాట. అదే నహుషారణ్యంగా అరణ్యంలో పడ్డాడు కనుక సర్పం. ఆ నహుషారణ్యం ఎక్కడ ఉంది అంటే అన్నిటికంటే పెద్ద అడవి ఎక్కడ ఉందండి ప్రపంచంలో? ఆఫ్రికా. అయిపోయింది. దాని తర్వాత అద్భుతమైనటువంటి ఈ స్థితి కలిగింది. అక్కడ త్వష్ట ప్రజాపతి చూచాడట, మా కుమారుణ్ణి గురువుగా పంపిస్తే 3 తలకాయలు తీసివేస్తాడా ఇంద్రుడు?
అందుకోసం దీనికి ప్రతీకారంగా ఒక యజ్ఞం చేసి ఇంద్రుణ్ణే చంపేవాడిని పుట్టిస్తానన్నాడు. యాగం మొదలుపెట్టాడు. పెడితే జరిగింది ఏమిటండి అంటే మంత్రానికి స్వరం ముఖ్యం. స్వరం తప్పిందా అర్థం తప్పుతుంది. మనం కోర్టుకు వెళ్ళినాక వాళ్ళు పుస్తకం ముందర పెట్టి ఏమయ్యా భగవద్గీత మీద చెప్పు, భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను అను అంటాడు. అవే అక్షరాలు కొంచెం వంకరగా అన్నాం అనుకోండి, అర్థం మారిపోతుంది. చెప్పవయ్యా చెప్పు, అయ్యా చెప్తున్నా భగవద్గీత మీద ప్రమాణం చేస్తూ అంత నిజం చెప్తాను, అబద్ధం చెప్పను అన్నాడు అనుకోండి, స్వరం మారిపోయి అంత నిజం చెప్తాను నేను చెప్ప అన్నట్టే కదా దాని అర్థం. మంత్రం కాస్త మారిపోయింది. ఇంద్రుని చంపవలసినటువంటి ఒక వాడు పుట్టాన్న ఇంద్రుని చేతలోనే చచ్చిపోయేవాడు పుట్టాడట. ఆ హోమగుండంలోంచి పూర్ణావతి కాగానే పెద్ద శరీరం బయలుదేరింది. అనేకమైన ఆయుధాలు, శూలం పెద్దది పట్టుకున్నాడు, వెళుతూ ఉన్నాడు. వీడవడ రాక్షసుడు పుట్టాడు మనం హోమం చేస్తే. పోనీ ఎవడైతే అటే పోతున్నాడు కదా, ఇటైతే మన మీదికి రావడం లేదు కదా, అటే పోతున్నాడు. పోయాడు. దేవేంద్రాదులు అందరూ చూస్తున్నాడు. వాడెవడయా కొత్త పీడ, వాడు శూలం పట్టుకున్నాడు. ఆయుధాలు పట్టుకుంటా మీరందరూ దేవతలు, విసిరండి వాడి మీదకి ఆయుధాలు. ఆయుధాలు విసిరితే ఈయన చేతిలో ఆయన చేతిలో యుద్ధం చేస్తే యుద్ధం అవుతుంది. ఆ వచ్చిన రాక్షసుడు వీళ్ళు విసిరిన ఆయుధాలన్నీ కూడా అప్పడాల్లాగా నవిలి మింగుతున్నాయటండి. ఉన్న ఆయుధాలన్నీ కూడా అయిపోయాయి. మళ్ళా బ్రహ్మదేవుడి దగ్గరికి పోయినాడు దేవేంద్రుడు. అయ్యా ఏం చేయాలి, ఇట్లా జరిగింది ఏమండి, నువ్వు తెచ్చుకునేటివన్నీ కూడా తలనొప్పులే తెచ్చుకుంటావయ్యా. కొన్ని తలనొప్పులకు ఔషధాలు ఉండవు. వాడెవడనుకుంటున్నావు, వాడు మంత్ర శరీరం చేత పుట్టినటువంటి వాడు కనుక మంత్రాయుధంతోనే వాడు చావగలుగుతాడు. కనుక మహామంత్ర శాస్త్రాన్ని జపించి రక్తంలో, నరాల్లో, మాంసంలో, ఎముకలలో కూడా మంత్రశక్తి నిండి ఉన్న మహానుభావుడు ఎవరో తెలుసునా? దధీచి మహర్షి. అతని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి అతని వెన్నుముకను ఆయుధంగా తయారు చేసి చంపితే వాడు చస్తాడు అంటే వెంటనే వీళ్ళందరూ వెళ్ళారు దధీచి మహర్షి దగ్గరికి. దధీచి చూసాట, మహాత్ములారా మీరందరూ మా ఇంటికి ఎందుకు వచ్చారు, మీతో కొంచెం పని పడ్డదండి. ఏం కావాలన్నా చెప్పండి, మాకేం పట్టదు, పెద్ద కోరికేం కాదు. మరి ఏం కోరిక? నీ ప్రాణం కావాలి. ఇక అంతకంటే పెద్దది ఏముంది ప్రపంచంలో కోరిక? ఓ జరిగింది తెలుసుకున్నాడు. పరోపకారాయ ఫలంతి వృక్ష గావ నద్య. నా శరీరం కూడా మంచిదానికి ఉపయోగపడుతుందంటే అంతకంటే నాకేం కావాలి? వెంటనే అశ్విని దేవతలను పిలిపించారు. ఇతడు ప్రాణోత్కర్షణ చేశాడు. ఆ వెన్నుముకనే వజ్రాయుధంగా తయారు చేశాడు. విశ్వకర్మ యుద్ధానికి వెళ్ళాడు. దేవేంద్రుడు ఎన్ని సంవత్సరాలు జరిగింది యుద్ధం అంటే 1000 సంవత్సరాలు జరిగిందటండి. దానిలో దేవతలు ఒకసారి కింద పడుతున్నారు, వాడు కింద పడుతున్నాడు. చివరి వరకల్లా అన్నాయట, దేవేంద్ర ఆ ఆయుధం నీది కింద పడిపోయింది యుద్ధం చేయంగా. వీడు శూలం పట్టుకొని నిలబడ్డాడు వృత్రాసురుడు. దేవేంద్ర ఆ ఆయుధం తీసుకున్నాక యుద్ధం చేద్దాం. ఆయుధం కింద పడంగానే పొడవచ్చు కదండి, ధర్మం అట్లా చేయకూడదు. నీకో విషయం చెప్తాను, ఇన్నేళ్ల పోరాటంలో 1000 ఏళ్ల నుంచి కొట్లాడుతున్న జయం లేదు, అపజయం లేదు. కనుక నేను కేవలంగా నీ ఆయుధానికి ఏమైనా కొంచెం పాపం అంటితేనే నేను చచ్చిపోతాను. కనుక నదులు నురగలాగా నీ పాపాన్ని పంచుకున్నాయి. కనుక తడి ఆయుధం కానీ పొడి ఆయుధం కానీ లేకుండా ఉంటేనే నేను చస్తాను. నీ ఆయుధాన్ని దానిలో ముంచిరాపో అని చెప్పి ఆ నురగలో ముంచుకొని వచ్చిన తర్వాత కాళ్ళు తీసివేసాయట వృత్రాసుడి, తల తీసివేసాయట చేతులు తీసివేస్తే వృత్రాసుడు అన్నాడు, వీరుడవైతే తల కోసేవయా, ఈ చిత్రవద ఎందుకు చేస్తావు నన్ను? తల కోయడానికి 100 ఏళ్ళు పట్టిందటండి. ఎంత పెద్ద తల అది, ఎంత గట్టి తల. ఆ దాంతోనే వృత్రాసుర సంహారం జరిగింది. పరీక్షిత్ మహారాజా అంటే ఎంత ధర్మమండి ఇతడు. వాడు రాక్షసుడే కానీ ఆయుధం కింద పడితే తీసుకోమన్నాడే మళ్ళా. అంటే నాయన ఇది ఇప్పటిది కాదు, ఆయన పూర్వకాలంలో పార్వతీదేవి శాపం చేత రాక్షసుడైనాడు. కానీ ఆయన పేరు ఏమిటో తెలుసునా? సవ్వీర దేశాధిపతి.
దివ్యమైనటువంటి యొక్క మహానుభావుడు ఆయనే చిత్రకేతు మహారాజు. ఆయనకు సంతానం లేకపోతే 1000 మంది భార్యలను చేసుకున్నాడు. ఎప్పటి కథ అంటే ఇప్పటి కథ కాదండి, ఇది కృతయుగం నాటి కథ. 1000 మందికి సంతానం కలగపోతే ఇంద్రుడు తర్వాత నారద మహర్షి అంగీరస మహర్షి వచ్చి, ఏమయ్యా చింతగా ఉన్నామంటే నాకు కుమారుడు కావాలండి, నీ నొసట సంతానం లేదు, లేని దాన్ని తెచ్చిపెట్టుకోవడం కూడా నీకు దుఃఖకరమే అవుతుంది. ఏమైనా పర్వాలేదు, ఏదైనా హోమం చేస్తే అవుతారేమో చెప్పండి. అవుతాడు కానీ నీ కళ్ళ ముందనే మళ్ళీ పోతాడు. అందుకోసం పోయే సంతానం ఎందుకయ్యా? లేదండి కావాలి అన్నమాట. మరి ఈ 1000 మందిలో ఎవరికి ఇవ్వాలి సంతానం? ఈ పెద్ద భార్య ఉంది కృతజ్యుతి ఆమె పేరు, ఆమెకి ఇవ్వండి అంటే సరే. ఆ హోమ ప్రభావంగా పిల్లవాడు పుట్టాడు. సంపద కలిగినా సంతోషం కలిగినా ఏది కలిగినా మనిషి లోపల మార్పు రాకూడదు, కథలో ఉండే నియమం. ఎప్పుడైతే కొడుకు పుట్టినాడో పెద్ద భార్య అంతఃపురంలోనే ఉంటున్నాడు మహారాజా గారు. మరి మనందరి దగ్గరికి ఎప్పుడు వస్తాడు? ఇంకేం వస్తాడు? ఆయన అక్కడనే ఆనందంగా వైభవంగా ఉన్నాడు. అక్కడి నుంచి మన దగ్గరికి రావాలంటే ఏం చేయాలి? 999 మంది విచారం చేశారు. ఆ పుట్టిన వాడిని కాస్త తీసేస్తే మళ్ళీ మన రాజు మనకైతాడు. పాలల్లో ఇంత విషం పెట్టారు, తీసిపోయి పోశారు, చచ్చాడు. తొట్లలోనే పోయాడు. ఏడుస్తూ ఉన్నాడు రాజుగారు, రాణిగారు. మిగతా వాళ్ళందరూ కూడా ఏడుస్తున్నట్టుగా కొంచెం వాళ్ళు కూడా పాపం బాధపడుతున్నారు. ఇంతలో ఆంగిరస నారద మహర్షులు వచ్చారు. ఏమయ్యా చిత్రకేతు, నేటికి 7వ రోజయ్యా నీ కుమారుడు చనిపోయి, వాడికి గతిగోత్రాలు చేయవా అంటే నా కొడుకు నాకు కావాలండి. ఎట్లా వస్తాడు? మరణ శాసనంలో ఏమి తెలిసిన పోయినవాడు మళ్ళీ తిరిగి రావడానికి మళ్ళీ నీ పుణ్యం ఉంటే నీ గర్భవాసంలో పుట్టొచ్చు, కానీ పోయినవాడు జ్ఞాపకం ఉండడు అప్పుడు. అయినా సంబంధాలు బంధాలు ఏముంటాయి? ఇదం కాష్టం నదీ తీరేచ సంగమం సంయోగాశ్చ వియోగాశ్చ కాకత్ర పరివేదన. 2 కర్రలు కలిపి కొట్టుకపోతున్నాయి గంగలో. పాయలు చీలిపోతే ఈ కర్ర ఇటుపోయింది, ఆ కర్ర అటుపోయింది. దీనికోసం దుఃఖించరాదంటే ఏడుస్తుంటే. పోనీ నీ పిల్లవాడిని లేపుతాం. అయ్యా లేపండి నాయనా, లేచి కూర్చో అన్నాడు. కూర్చున్నాడు. మీ నాన్నగారు ఏడుస్తున్నాడురా పాపం, ఇంట్లో ఉండటం ఉండు. ఏ నాన్నగారు అని అడిగాట వీడు. మీ నాన్నగారు ఈ నాన్నగారురా, ఈయనే ఈ జన్మలో నాన్నగారు, పోయిన జన్మలో నాన్నగారు ఉన్నాడు నాకు. మరి ఆయన ఏడవాడా? మరి అంతకుముందు జన్మలో ఇంకో నాన్నగారు ఉన్నాడు, ఆయన ఏడవాడా? నేను ఏ నాన్నగారి దగ్గరికి పోవాలి? చిత్రకేతు మహారాజా అన్నాడు. ఒరే నన్ను పేరు పెట్టి పిలుస్తున్నా. అవును, జీవ సంబంధమే తప్ప మనకు దైవ సంబంధం కాదు. రుణానుబంధ రూపేణ పశు పత్ని సుత ఆలయ, రుణం ఉన్నంత వరకే ఉంటాయి. రుణం తీరిందా అంతే, ఇది ఇటు అది అటు అయిపోతుంది. పిల్లవాడు మాట్లాడిన మాటలు చాలా విచిత్రంగా అనిపించినాయి మహారాజు గారికి. మళ్ళా పడిపోయినాడు వాడు. అయ్యా నా గతి ఏమిటి అన్నాడు. ఏమీ లేదు. ఎప్పటికీ కూడా ఉండగలిగిన వాడు, ఎప్పటికీ కూడా రక్షించగలిగిన వాడు, మనకంటే ఎప్పుడు కూడా శాశ్వతమైన వాడు పరమాత్మ. ఆయన ధ్యానం చేసి ఆయనను ప్రత్యక్షం చేసుకొని ఆయన ఏం చెప్తే చేయమన్నాడు. తపస్సు చేశాడు, భగవంతుడు ప్రత్యక్షమైనాడు. నాయనా, లోకంలో చాలా చాలా విచిత్రమైనటువంటి వ్యవస్థలు ఉన్నాయి. అన్ని లోకాలు తిరుగు, అన్ని లోకాలు తిరిగిన తర్వాత నా లోకానికి రా. నీ తపస్సుకు మెచ్చాను. ఓ విమానం ఇచ్చాడు, అన్ని లోకాలు తిరుగుతున్నాడు. తిరుగుతూ ఎక్కడికి వెళ్ళాడు? కైలాసానికి వెళ్ళాడు. కైలాస పర్వతం మీద సిద్ధుల యొక్క సభ జరుగుతుందట, పెద్ద పెద్ద సిద్ధులు వాళ్ళంతా. మధ్యలో కూర్చున్నాడు శివుడు సభకు అధ్యక్షునిగా. సభ జరుగుతోంది. దబదబా వచ్చి పార్వతీదేవి శివుని యొక్క తొడపైన కూర్చుందట. వాళ్ళు ఎవరండి? జగతపితరవు అందే పార్వతీ పరమేశ్వరవు, ప్రపంచానికి తల్లిదండ్రులు వాళ్ళు. కూర్చున్న తర్వాత అందరూ కూడా చూస్తున్నారు మామూలుగా. కానీ చిత్రకేతు అనుకున్నాడట,
ఎంత భార్య అయినా 10 మందిలో ఆయన తొడ మీద వచ్చి కూర్చోవడం ఏమిటి అన్నట్టు విచిత్రపడ్డాడు. పరమేశ్వరుడేమో నవ్వుకున్నాడు. పార్వతీదేవి అందట, ఇది మా ఇల్లు, ఈయన నా భర్త, ఈయనలో సగం నేను, మా ఇంట్లో నేను ఎట్లా ఉంటే నీకేమయ్యా పోయేవాణి పోక, ఇటువంటి రాక్షస గుణం ప్రదర్శించావు గనక నువ్వు రాక్షసుడు అయిపోదుగాక, వచ్చే జన్మలో శాపం. ఆ చిత్రకేతు మహారాజే ఈ వృత్రాసురుడు. సారాంశం ఏంటంటే, ఎవరు ఎట్లా ఉంటే మనకేమి, ఎవరు ఏం మాట్లాడితే మనకేమి, మనం వాళ్ళని చూసి విచిత్రపడి వాళ్ళ గురించి, ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించడం అనేటువంటిది పనికి రాదు. కోరితే వాళ్ళ మేలు కోరు, కానీ వాళ్ళలో విమర్శలు మాత్రం చెయ్యకు. అదే చెప్తోంది భాగవతం. వృత్రాసుర సంహారాన్ని ఎవరైతే ఈ చరిత్రను వింటారో పరీక్షిత్ మహారాజా, వాళ్ళలో ఉండేటువంటి అజ్ఞానమంతా తొలగిపోయి దివ్యమైనటువంటి యొక్క జ్ఞానవంతులై భగవంతునికి ప్రీతిపాత్రులై భగవద్దత్తమైనటువంటి యొక్క భగవల్లోకానికే చెందుతారు అని మనకు శ్రీమద్ భాగవతంలో ఈనాడు చెప్పుకునేటువంటి అవకాశం వచ్చింది పెద్దల ద్వారా. రేపటి నుంచి రేపు ఉదయమే ప్రహ్లాద చరిత్ర, ఈ అందరి భక్తుల చరిత్రలు వరుసగా 2 రోజులలో అన్నీ అయిపోతే 3వ రోజు ఉదయమే శ్రీకృష్ణ భగవానుడు పుడతాడు. అసలు ఎన్ని రోజులు ఉంది ఇంకా మనకు? 3 రోజులు, అంటే 2 రోజులలోనే అన్నీ అయిపోతాయి. 2వ నాడు సాయంకాలం శ్రీకృష్ణ భగవానుడు పుడతాడు. ఆయన యొక్క లీలామృత విశేష గాథలని తెలుసుకొని భాగవతాన్ని మనసులో నింపుకొని మళ్ళీ సంవత్సరం కోసం ఎదురు చూద్దాం. ఆయురారోగ్యాలు భాగ్యాలు ఉంటే. జై శ్రీమన్నారాయణ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యా పృథివీ సస్యచారిణీ. దేశోऽयं क्षोभरहितः ब्राह्मणाः सन्तु निर्भया कावेरी वर्धतां. काले काले वर्षतु वर्धतां. श्रीरङ्गनाथोदयित श्रीरङ्गश्रेष्ठ वर्धतां. गोपालकृष्ण भगवान् की. ॐ नमो भगवते वासुदेवाय. श्रीहरे नमः. श्रीललित शिवज्योति ज्योति सर्वकामद श्रीगिरिनिलय गिरामय सर्वमङ्गल. श्रीललित शिवज्योति सर्वकामद श्रीगिरिनिलय गिरामय सर्वमङ्गल. श्रीललित शिवज्योति सर्वकामद. జగముల చిరునగవుల పరిపాలించే జనని అనయమునను కనికరముగా కాపాడే జనని. మనసే నీవసమై స్మరణే జీవనమై మాయని వరమీయవే పరమేశ్వరి మంగళహారతి. శ్రీలలిత శివజ్యోతి సర్వకామద. అందరికన్నా చక్కని తల్లికి సూర్యహారతి. అందాలేలే చల్లని తల్లికి చంద్రహారతి. రవ్వళ తణుకుడ కళల జ్యోతుల కర్పూరహారతి. సకల నిగమ వినుత చరణ శాశ్వత మంగళ హారతి. శ్రీలలిత శివజ్యోతి సర్వకామద శ్రీగిరినిలయ గిరామయ సర్వమంగళ. శ్రీలలిత శివజ్యోతి సర్వకామద సర్వకామద సర్వకామద. మంగళం.